కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వస్తువులతో రాయలసీమ అంటే రాళ్లసీమ అని, కరువు సీమ అని ఇది వరకు చెప్పుకునేవారు. అది వర్షాభావం, నీటి ఎద్దడి కారణంగా వచ్చిన పేర్లు. ఇక రాజారెడ్డి, జగన్ రెడ్డి లాంటి వాళ్ళ మూలంగా రాయలసీమ అంటే రక్తం పారించే ఫ్యాక్షన్ కక్షల సీమ అని కూడా పేరు పడింది. తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గార్ల నాయకత్వంలో సీమ నుంచి ఫ్యాక్షన్ మాయమైంది. కరువు సీమపై నీటి పరవళ్లు మొదలయ్యాయి. టీడీపీ హయాంలో కట్టిన తెలుగుగంగ, హంద్రనీవా, గాలేరు నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. కృష్ణానది జలాలను శ్రీశైలం నుంచి సీమకు తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతలా నిర్మించారు చంద్రబాబు గారు. అవును, టన్నెల్ ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు జలకళ తెచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల, పలకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించింది చంద్రబాబు గారే. పులివెందులకు సాగునీరిచ్చింది చంద్రబాబు గారే. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమను రతనాల సీమను చేస్తానని మాటిచ్చారు చంద్రబాబు గారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో రాయలసీమ డిక్లరేషన్ పేరిట కొన్ని హామీలు ఇచ్చారు. గత 2 ఏళ్లుగా తామిచ్చిన హామీలను ఆ ఇద్దరూ అమలు చేసి చూపిస్తున్నారు. మొదటిగా తెలుగువారి ఇలవెల్పు శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉండే తిరుమల క్షేత్రాన్ని పునర్వ్యవస్థీకరించి క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు చంద్రబాబు గారు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు. గతంలో జగన్ 102 ప్రాజెక్టులను పడకేయించి సీమలో కరువును తిష్టవేసేలా చేశాడు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు 12,484 కోట్లు ఖర్చు చేసింది. 2026-27 బడ్జెట్లో కూడా 10,000 కోట్లు కేటాయించింది. హంద్రనీవాకు 3,873 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ చివరి భూభాగాలకు కూడా కృష్ణా జలాలను అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే హంద్రనీవా ప్రధాన కాలువ విస్తరణతో పాటు కుప్పం, పుంగనూరు బ్రాంచి కాలువల లైనింగ్ పనులు పూర్తి చేశారు. రాయలసీమ నీటి అవసరాల కోసం శ్రీశైలం రిజర్వాయర్ నుండి రికార్డు స్థాయిలో మల్యాల ఎత్తిపోతల ద్వారా 52 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. రాయలసీమ వ్యాప్తంగా 530 జలాశయాలను నింపి సాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అయ్యాయి. 2026లో మూలపల్లి జలాశయం మరియు దానికి ఉన్న 4 అనుబంధ జలాశయాలతో పాటు కళ్యాణి డ్యాంలకు నీవా బ్రాంచ్ కెనాల్ నుండి నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం 126 కోట్లను కేటాయించింది. 790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కాలువను విస్తరిస్తోంది. గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు 610 కోట్లు ఖర్చు చేశారు. వీటన్నిటి వల్ల కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనాలు కలుగుతాయి. చంద్రగిరి మండలంలో 1154 ఎకరాలు స్థిరీకరించబడతాయి. తిరుపతి, తిరుమల ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి. వ్యవసాయం. రాయలసీమ మిషన్ పేరుతో 1,00,000 కోట్లతో ఉద్యాన పంటల సాగును అభివృద్ధి చేయబోతోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమను ఉద్యాన హబ్బుగా తీర్చిదిద్దే క్రమంలో 90% రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను, మరెన్నో ప్రోత్సాహకాలను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమలో 63% పంటలను మైక్రో ఇరిగేషన్ కిందికి తీసుకొచ్చారు. మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే నంబర్ 1గా ఉంది ఆంధ్రప్రదేశ్. జలధార, జలహారతి. కూటమి ప్రభుత్వంలో జలధార, జలహారతి పేరిట రాయలసీమలో నీటి భద్రత కల్పించేందుకు నడుం కట్టారు. ఇప్పుడు ఈ జలధార ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అన్నమయ్య జిల్లానే తీసుకుంటే జిల్లాలో 2025 ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి 8.59 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. ఎండిపోయిన 20,000 బోర్లలో మళ్లీ నీళ్లు వస్తున్నాయి. ప్రతి చెరువు 25 నుంచి 50% నీటితో కళకళలాడుతోంది. తద్వారా ఉద్యాన పంటల సాగు 20,000 హెక్టార్లు అదనంగా పెరిగింది. 5 లక్షల ఎకరాలలో పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. రోజుకు అదనంగా 1,00,000 లీటర్ల పాల ఉత్పత్తి పెరిగింది. ఒక్క అన్నమయ్య జిల్లా మాత్రమే కాదు, రాయలసీమలోని 20,000 చెరువులను జలధార, జలహారతి పథకం కింద నింపడం జరిగింది. రాయలసీమలో పేదల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు.
తల్లికి వందనం 2025-26 విద్యా సంవత్సరానికి 16,46,438 మంది విద్యార్థుల చదువు కోసం వారి తల్లుల ఖాతాల్లో 2,867.54 కోట్లు జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ 2025-26లో 3 విడతలు 2026-27లో మొదటి విడత కలిపి ఇప్పటి వరకు 17,35,032 మంది రైతుల ఖాతాల్లో 3,241 కోట్లను జమ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవలో 2025-26 సంవత్సరానికి గాను 74,184 మంది డ్రైవర్లకు 111.3 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగింది. మత్స్యకారుల సేవలు ప్రతి ఏటా 2 నెలల వేట నిషేధ కాలంలో జీవన భృతిగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం కింద గత 2 ఏళ్లలో కలిపి 3,157 మత్స్యకార కుటుంబాలకు 12.01 కోట్లు అందించడం జరిగింది. మౌలిక వసతుల అభివృద్ధి రాయలసీమలో మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాల కోసం 39,058 కోట్లతో 1,441 కిలోమీటర్ల పొడవైన 48 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. వీటిల్లో గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో 12,684 కోట్ల ఖర్చుతో 504 కిలోమీటర్ల పొడవైన 16 రహదారుల నిర్మాణం పూర్తయింది.